ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, 29వ తేదీ 1వ నెల 25వ సంవత్సరంలో 26వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మా దేవదేవుడు ఒక గొప్ప దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటలెల్లా అతడు జయము పొందెను. చూసారా, దేవుడు తోడుగా ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన జయం పొందాడంటే ఎవరైనా ఎందుకు అసలు దేవుడు తోడుగా ఉంటాడు? నాకెందుకు దేవుడు తోడుగా ఉండడు? నేనెందుకు పోయిన చోటెల్లా ఓడిపోతూ ఉన్నాను? నాకెందుకు విజయం కలగడం లేదు? ఇదం ప్రభు ఎవరి గురించి మాట్లాడాడు? ఎప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు అంటే, ఓ రాజుగారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే హిజ్కియా. పిల్లరా, ఆహాజు కుమారుడిని హిజ్కియా. ఆయన తల్లి పేరు అబి. ఆమె జకరియా కుమార్తె. హిజ్కియా తన పితరుడైన దావీదు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. దావీదు దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. హిజ్కియా తన పితరుడైన దావీదు చేసినట్లుగా పూర్ణముగా నీతిని అనుసరించి నడిచాడు. ఆయన చాలా తక్కువ ఏజీలోనే రాజుగా ఏలనారంభించాడు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులలోనైనా రాజులలో అతనితో సమమైన వాడు ఎవడూ